Aksa Khan, great dancer, great karate fighter. హాయ్ నేను మీ సిఎంఎఫ్టీ యోగానంద్ మీకోసం మంచి వీడియోతో వచ్చాను ఈరోజు. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. మీరేమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూస్తే మీకు నా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్ని అర్థమవుతాయి. స్టెప్ బై స్టెప్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలని లేదు, వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి, లేకపోతే అట్లీస్ట్ ఈ వీడియోస్ చూసి నేర్చుకోండి. ఓకే, ఈరోజు మనం చిన్న వీడియో చేస్తున్నాం దీని మీద. చూడండి, మంచి టెక్నిక్ ఇది. 90% పీపుల్ స్ట్రీట్ ఫైట్లో వాడే చేతిని మనం ఎలా డిఫెండ్ చేస్తాము అనేది ఈరోజు మనం చేయబోయే సబ్జెక్ట్. స్ట్రీట్ ఫైట్లో మనం అటాక్ చేసేప్పుడు చాలా కాన్ఫిడెంట్గా బలంగానే అటాక్ చేయండి, ఎక్కడ కూడా తగ్గద్దు. అది హాయ్ విజయ్, ఈరోజు మన ఆడియన్స్ కోసం మంచి సింపుల్ టెక్నిక్ కూడా చూపిద్దాం. ఓకే, ఎవరైనా చేతితో అటాక్ చేసినప్పుడు ఎలా చేయాలి అనేది. ఓకే, అది కూడా మనం చెస్ట్ లెవెల్లో చేద్దాం, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, అపోనెంట్ ఎవరైనా సరే మమ్మల్ని పట్టుకోవడానికి మీ ఒంటి మీద చేయడానికి వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకునే వరకు మనం వెయిట్ చేయొద్దు. పట్టుకోకుండానే మనం దాన్ని డిఫెన్స్ చేసి పడేయాలి. సపోజ్ ఓకే, చూడండి, పట్టుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఈజీగా అవతలకి పుష్ చేసి పడేసాను కదా, అంతే. మీరు కూడా అంతే, పుష్ చేసేయడం అనేది చాలా ఈజీ. ఇది పెద్ద టెక్నిక్ అవసరం లేదు దీనికి. ఇది ఎలా చేయాలని మీరు ఇంటికాడ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అసలు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, మనం దీన్ని అటాక్ కూడా చేస్తాం. చూస్తాం ఎలా అటాక్ చేస్తాం. ఒక చేతితో బ్లాక్ టర్న్ చేసుకొని చూడండి, ఎస్, ఇమీడియట్గా అదే చేతి కొట్టుబడేయండి, అంతే. పట్టుకోవడానికి వచ్చారు అంటే మాత్రం వేసి కొట్టడానికి అంతే. ఎందుకంటే మన సేఫ్టీ ముఖ్యం. మనం బాగున్నప్పుడు, మన ప్రాణంతో ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. ఓకేనా? అది టర్న్ ఈజీగా టర్న్ చేయొచ్చు. ఈజీగా మనిషిని అవతలగా టర్న్ చేసి పడేయండి. చూడండి, ఇది చాలా ఈజీ టెక్నిక్, ఎవరైనా చేయొచ్చు. అందరూ కూడా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకా మీకు వీలైతే కనుక నేను చేస్తాను చూడండి, ఇప్పుడు చేస్తాను మళ్ళీ ఒకసారి. ఓకే, టర్న్ కిక్ చేసి నీ కిక్ కొట్టండి, లేకపోతే మోకాల మీద తన్ని పడేయండి. మోకాల మీద తన్నేయడం అనేది అది కూడా చాలా గట్టి తగులుద్ది. వాళ్ళు మీరే అనుకుంటున్నారేమో, అసలు మనిషి కదలలేడు, మెదలలేడు, వాడి పరిస్థితి ఒక రకంగా అయిపోద్ది. అంటే బాడీలో ఏం దొరికితే అక్కడ తన్ని పడేయాడు, అంతేగా. ఎక్కడ దొరికితే అక్కడ తన్ని పడేయండి, అంతే. మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కొట్టేసి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడిపోండి, లేదా గట్టిగా అరవడం, అరుచుకుంటూ కొట్టండి. కొట్టితే ఏమవుతుందంటే చూడండి, బ్లాకింగ్ ఇలా ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోద్ది. మీ ఒంటి మీద ఎవరో కూడా చేయలేరు. ఇది చాలా మంచి టెక్నిక్, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా చేయండి. ఓకే, చూసారు కదా, ఇది ఈరోజు టెక్నిక్. విజయ్ చాలా బాగుంది, అందరికి ఈజీ టెక్నిక్, అందరూ చేయగలిగే టెక్నిక్ ఇది. చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బెల్ సింబల్ నేను నొక్కండి. ఓకే, ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. నా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాను. ఇన్ని ఎక్కువ వీడియోస్ పెట్టిన తెలుగు ఛానల్లో ఇది సెల్ఫ్ డిఫెన్స్ మనమే ఫస్ట్. ఓకే, జై హింద్. అది హాయ్ స్టూడెంట్స్, ఈ అమ్మాయిని గుర్తుపెట్టారు, అక్సా ఖాన్, డాన్సర్ అండ్ హీరోయిన్. చాలా మంచి అమ్మాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తే ఇదంతా కూడా బ్లాక్ బెల్ట్ ట్రైనింగ్ అప్పుడు చేయించిన ట్రైనింగ్స్ అన్నీ కూడా. అక్సా ఖాన్ డ్యాన్స్లోనే కాదు, మార్షల్ ఆర్ట్స్ కూడా నెంబర్ 1 అనిపించుకుంది. అంత డెడికేషన్ చేస్తున్న అమ్మాయి ప్రాక్టీస్. ఆ అమ్మాయితో ఒక సపరేట్గా వీడియో చేస్తాను. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి అమ్మాయితే చేయాల్సినవి. చాలా మంచి వీడియోస్ చేయబోతున్నాం, చూడండి. అసలు అమ్మాయి వర్కౌట్ చేసినా కానీ, అసలు డ్యాన్స్ చేసినా కానీ ఎక్కడ అసలు తగ్గదన్నమాట. అంతలా చేస్తే నెక్స్ట్ మంచి వీడియో చేస్తాను తన కోసం. థ్యాంక్ యూ. ఇది సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్. కాలుతో దంతే ఎలా చేయాలి, ఏం చేయాలి అది.